హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటనేది నేను మీకు వీడియో ఎండింగ్లో ఈ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి ఒక విలేజ్ థీమ్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఏరియా వచ్చేసరికి ఆల్మోస్ట్ మన ఇటువైపు ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంది. మా హౌస్ నుంచి అంటే ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో చూసారు కదా, ఈ ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ థీమ్ ఎలా ఉండేది, అసలు అప్పట్లో ఎలా టైలరింగ్ చేసేవాళ్ళు, షాప్స్ ఎలా ఉండేవి, ఆ సరౌండింగ్స్ ఎలా ఉండేవి, ఆ వీధుల్లో ఎలా ఉండేవాళ్ళు, ఇళ్ళల్లో ఎలా ఉండేవాళ్ళు, పూజారులు ఎలా ఉండేవాళ్ళు, అసలు ఎలా ఆడుకునేవాళ్ళు, అవన్నీ అనమాట. ఇదంతా ఒక థీమ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అందుకే మీకు చూపించాలనిపించింది, వీడియో చేయాలనిపించింది. సో మేము మా ఫ్యామిలీ అందరం మా హౌస్ వార్మింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి వచ్చామన్నమాట. సో మా మమ్మీ కానీ మా సిస్టర్స్ కానీ మా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ థీమ్ని, విలేజ్ సెటప్ని చూసి. సో నిజంగా ఎంత బాగుందో చూడండి, ఎంత రియలిస్టిక్ ఉందంటే అక్కడి నుంచి ఉంటే మేము రియల్గా వెళ్ళి నిజంగా మనుషులు అక్కడ ఉన్నారా అనిపించింది. అంత రియలిస్టిక్గా ఉందన్నమాట ఈ విలేజ్ థీమ్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే బెంగళూరు వచ్చినప్పుడు కంపల్సరీ ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి. చూసారా డాగ్స్, చూసారా ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. సో మిస్ చేయొద్దు, ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 200 రూపీస్ ఉందన్నమాట పర్ హెడ్. మేము ఆల్మోస్ట్ ఒక 12 మెంబర్స్ వెళ్ళాము. అసలు మా మమ్మీ వాళ్ళు అయితే అసలు ఎంత ఇంకా వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్కి వెళ్ళిపోయారనమాట. వాళ్ళ యంగేజ్లో ఎలా ఆడుకునేవాళ్ళు, ఆ సరౌండింగ్స్ ఎలా ఉండేదో, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు మనుషులు, ఎలా చేసేవాళ్ళు పనులు, ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. మిస్ చేయొద్దు ఈ ప్లేస్. మీరు ఎప్పుడన్నా బెంగళూరు కనుక వస్తే ఈ ప్లేస్కి మాత్రం ఎంత డిస్టెన్స్ ఉన్నా కానీ కంపల్సరీ విజిట్ చేయండి. మీకు ఆల్మోస్ట్ ఇదంతా చూడడానికి మ్యాక్సిమం మొత్తం అలా డిస్కస్ చేసుకుంటూ వెళ్ళినా ఒక 1 అవర్ పడుతుంది. మ్యాక్సిమం ఒక 30-40 మినిట్స్లో కూడా అయిపోవచ్చు. బట్ చూస్తే అప్పట్లో పెళ్ళిళ్ళు, అప్పట్లో క్లాసెస్, స్కూళ్ళు ఎలా జరిగేటి, పంచాయతీలు, కుస్తీ పోటీలు అన్నీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి ఏమైనా మేము విజిట్ చేసిన ప్లేసెస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. అలాగే మా హౌస్కి సంబంధించిన ప్రతి రూమ్లో ఏ మెటీరియల్ యూస్ చేసాము, ఎంతెంత కాస్ట్ అయ్యింది, ఎక్కడ ఏ ఇంటీరియర్కి వెళ్ళాము, ఏం చేయొచ్చు, మిస్టేక్స్ ఏం చేయకూడదు అన్నీ నేను ఒక నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.